హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. గ్యాప్ వచ్చిందండి నా స్టోరీస్కి. కొంతమంది బోర్గా ఫీల్ అవుతున్నారేమో కథలు వినాలంటే, ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా టైం పాస్ మనకు తెలియకుండా హాయిగా నవ్వుకుంటట్టు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే మోరల్ వాల్యూస్ తోటి. ఇంట్లో పిల్లలు నిద్రపోకుండా కథ చెప్పమంటే మీకు సడన్గా ఈ కథలు మీకు అక్కరొస్తాయి. అంతేకాకుండా పంచతంత్రం అనేది మీకు అందరు తెలిసింది. విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రంలో ఇంతవరకు మనము మిత్ర లాభం కథలు చూసాము. మిత్రలాభం అంటే ఏంటిది? ఏమని చెప్తున్నారు విష్ణు శర్మ? రాకుమారులకు, రాజుకి మంది బార్బలం లేకపోయినా నలుగురు స్నేహితులు, మంచి స్వచ్ఛమైన మనసు ఉన్నటువంటి నలుగురు స్నేహితులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మిత్ర లాభం అంటే మిత్రుల యొక్క సహాయము ఎన్ని లాభాలు చేకూర్చి పెడుతుందో అనే ఉద్దేశంతో మిత్ర లాభం కథలు చెప్పిండు. ఎవరు? విష్ణు శర్మ రాకుమారులకు చెప్పిండు. అందులో ఈ నీతి ఏంటిది? మిత్రులను మనము కాపాడుకోవాలి. వాళ్ళు ఉన్నా కూడా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఏది ఉన్న వాళ్ళల్లో మిత్రులను మనము సపోర్ట్ చేసుకోవాలంటే, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలంటే మిత్రులను మనము గౌరవించాలి, వాళ్ళను మనము కనిపెట్టుకోవాలి మిత్రులను. అప్పుడు స్నేహము బలంగా ఉంటుంది. అయితే ఏమని చెప్తున్నాడు విష్ణు శర్మ? వీళ్ళకి మిత్రులు ఉండడమే కాదు, మిత్రుల లాభంతో పాటు రాజుకి మిత్ర భేదం కూడా తెలిసి ఉండాలి. శత్రువుల మధ్య మనస్పర్ధలు కలిగించి వాళ్ళ యొక్క బలాన్ని తగ్గించాలి. అది రాజుకి అవసరము. అప్పుడే మిత్రుల సహాయము అవసరము. శత్రువుల మధ్య స్పర్ధలు పెంచి వారి బలాన్ని తగ్గించడము రాజుకి అవసరము. ఎందుకంటే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే శత్రువు బలంగా ఉండకూడదు. తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలంటే మిత్రుల సహాయం కూడా అవసరము. కాబట్టి ఇప్పుడు మిత్రలాభం ఇంతవరకు విన్నారు. ఇప్పుడు మిత్ర భేదము అనే కథను మనం వినబోతున్నాము. ఒక మిత్రులైనటువంటి ఎద్దు సింహం మధ్య ఒక నక్క భేదాన్ని కలిగించి రాజు యొక్క ఆశ్రయాన్ని ఎలా పొందింది అనేది ఒక కథ ఉన్నది, చెప్తాను వింటారా అని విష్ణు శర్మ రాకుమారులను అడిగిండు. వింటాము గురువర్య అని చెప్పి ముగ్గురు రాకుమారులు ఉత్సాహంగా సమాధానం ఇస్తారు. ఇప్పుడు విష్ణు శర్మ కథ చెప్పడం మొదలుపెట్టిండు. ఇప్పుడు చెప్పబోయే కథ ఏంటిదంటే కరటక దమనకులు. కరటక దమనకులు అనేది రెండు నక్కలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు కథ. రక్షావతి అనే ఒక ఊరు ఉన్నది. అందులో ఆ ఊరిలో వర్ధమానుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు. అయితే వర్ధమానుడు వ్యాపారి ఏం ఆలోచించిందంటే, డబ్బు ఉండాలి మనిషికి, డబ్బు లేకపోతే గౌరవము ఉండదు, ధైర్యము ఉండదు. తర్వాత ఎంత వీలైతే ఎంత తొందరగా అంత డబ్బు సమకూరితే అంత మంచిది, దీనికి మార్గం ఆలోచించాలని చెప్పి ఆలోచిస్తాడు. ఆయనకు ఒక ఉపాయం తోస్తుంది. ఆ ఉపాయం ఏంటి అంటే, ఈ ఊరిలో దొరికే వస్తువులను సేకరించి ఈ వస్తువులు దొరకని ప్లేస్కి వెళ్ళి వీటిని అమ్ముకున్నట్టయితే మనకు ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పి వర్ధమానుడు ఆలోచిస్తాడు. అనుకున్నదే తడవుగా వాళ్ళ ఊర్లో దొరికినటువంటి వస్తువులన్నీ సేకరిస్తాడు. పక్క ఊర్ల నుంచి కూడా సేకరిస్తాడు. ఇక బండ్లు, గుర్రాలు, కంచెర గాడిదలు, వీటన్నిటి మీద ఇక మొత్తం వీలైనంత వరకు సామాను సరుకులన్నీ సర్దుకొని ఈ సరుకులు దొరకని ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఇంకొంతమంది సేవకుల్ని కూడా నియమించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు బండ్లు నడిపేటోళ్ళు కావాలి, గుర్రాల మీద నడిపించేటోళ్ళు కావాలి, కంచెర గాడిదలను కనిపెట్టుకునేటోళ్ళు కావాలి. అట్లా సేవకులను కూడా సమకూర్చుకొని ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని బయలుదేరుతాడు. ఇక వీళ్ళు బయలుదేరుతుంటే అడవి వస్తుంది. ఇంకా అడవిలోకి ప్రవేశించగానే ఇక దారి అడ్డదిడ్డంగా ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది, గుట్టలు ఎక్కడము దిగడము. ఇక బండ్లు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఒక దగ్గర కొంచెం ఎక్కి దిగేటప్పుడు సంజీవకుడని ఎద్దు, బలమైన ఎద్దు ఉన్నది వర్ధమానం దగ్గర. ఆ ఎద్దు కాలు ఇరిగిపోతుంది. అయ్యో ఇప్పుడు ఏం చేసేది, ఇది అడవి ప్రాంతము, ఈ అడవి చాటున ఉన్నటువంటి పల్లెలే ఉన్నాయి, ఆ పల్లెల్లో కూడా పశు వైద్యుడు దొరకడు, నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కొంచెం బాధపడతాడు.
అది ఇంకా ఇది కాలు ఇరిగింది కదా అని మనం అందరం ఇక్కడ ఆగిపోవడము ప్రమాదకరమే. మరి దీన్ని తీసుకొని వెళ్ళడము ప్రమాదకరమే. ముందుకు సాగలేదు, కాలు మొత్తం విరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి, సరే మీరందరైతే వెళ్ళిపోండి, ఈ సంజీవకుడు ఎద్దు కాలు ఇరిగిన బండి మాత్రము 2 సేవకులు ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు మీరు బయలుదేరండి, మేము వస్తాం వెనకంగా అని చెప్పి వర్ధమానుడు మిగతా వాళ్ళకి చెప్తాడు. సరే అని చెప్పి ఇంక వాళ్ళందరూ బయలుదేరుతారు. ఇంకా తప్పదు కదా, యజమాని చెప్పినప్పుడు సేవకులు ఉండాలి. 2 సేవకులు మాత్రం అక్కడ బండిని ఆ ఎద్దుని కనిపెట్టుకొని ఉండిపోతారు. అప్పుడు ఈ వర్ధమానుడు ఏం చేస్తాడు, ఇక నడుచుకుంటూ వెళ్ళి ఒక పక్కనున్న గ్రామానికి వెళ్ళి సంజీవకుడు లాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి తీసుకొచ్చి సంజీవకుడి ప్లేస్లో ఆ ఎద్దుని బండికి కట్టుకొని వాళ్ళు బండిని తీసుకొని వెళ్ళిపోతారు. సంజీవకుడు ఒంటరిగా దిక్కులేని వాడిగా అడవిలో మిగిలిపోతాడు. అయితే ఇంకా ఈ సంజీవకుడు ఒంటరి వాడైపోతాడు, బాధపడుతుంటాడు. అయినా ఇప్పుడు మనకు ఆయుష్ గట్టిదైతే భూమి మీద వాడు జీవం వల్ల తిరిగి బతకడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దీని ఆయుష్ గట్టిగా ఉన్నది. ఇక ఇది అటు ఇటు కొంచెం ఇక కుంటుకుంటూ నడిచి ఏదో కొంచెం దొరికిన గడ్డి తినుకుంటూ ఉండేసరికి వారం 10 రోజులు అసలు ఏమవుతుందో కానీ దాని కాలు మంచిగా అవుతుంది, హ్యాపీగా అడవిలో తిరుగుతుంటుంది. ఇక మంచి గడ్డి తినుకుంటా బాగా దిట్టంగా మంచిగా బలిసిపోతుంది. ఇంకా ఒకరోజు ఇంకా నీళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాటర్ తాగుతుంటుంది. తన రూపాన్ని తన శరీరాకృతిని నీళ్ళల్లో చూసుకొని ఆహా ఎంత మంచిగా అయినా నేను అని చెప్పి ఇక కాలు దిగి రంక వేస్తుంది గట్టిగా. ఈ మూలన రంక వేస్తే ఆ అడవిలో ఉన్న ఆ మూలకు ప్రతిధ్వనిస్తుంది ఆ సౌండ్. అప్పుడే ఆ మూలకు ఉన్నటువంటి యమునా నది తీరాన ఒక సింహము వాటర్ తాగుతుంటుంది. వాటర్ తాగుతుంటే ఈ రంకె వినగానే దాని గుండె గుబేలుమంటది, నిశ్చేష్రాలు అయిపోతుంది సింహం. తర్వాత ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని బెదిరించడానికి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి వచ్చింది, ఎవరిని హెచ్చరించడానికి వచ్చింది ఈ సౌండ్, ఇంతవరకు నేను ఎక్కడ ఈ సౌండ్ వినలేదే అని చెప్పి సింహం ఆలోచిస్తుంటుంది. ఇక బొమ్మ అయిపోతుంది ఇక భయపడి సింహం. అప్పుడు పక్కనే పొదలో ఈ రంకెకు సౌండ్, ఈ రంకె యొక్క సౌండ్కి భయపడి పొదలో దాచుకున్నటువంటి నక్కలు ఆ పొదలో దాచుకుంటాయి ఆ రంకె సౌండ్కి. అవి ఈ సింహాన్ని చూస్తాయి. చూడు చూడు మన రాజు భయపడిపోయి బొమ్మైపోయాడు అని చెప్పి దమనకుడు అంటారు. చెప్పినా కదా 2 నక్కలు, ఒకదాని పేరు కరకటకుడు, రెండవ దాని పేరు దమనకుడు. అయితే దమనకుడు అంటాడు, అనగానే కరకటకుడు అంటాడు, అవునవును బొమ్మైపోయిండు మన రాజు, మన రాజుకే ఇంత భయమైనాక మనం ఏ పార్టీ అని చెప్పి కరకటకుడు అంటాడు. అన్నాక ఇంకా ఆలోచిస్తుంటది కరకటకుడు. ఆలోచిస్తూ ఇప్పుడు మనం ఏం చేద్దాము, నాకు భయం వేస్తుందని కరకటకుడు అంటాడు. అంటే దమనకుడు అంటాడు, ఎందుకు భయపడాలి, ఒక్క అడవినే ఉన్నదా మనకు, ఇదేమన్నా మన ఇల్లా, ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ముందు ఆ రంకె వేసినటువంటి దాని బలం ఎంత, అది ఏ రంగు, ఎంత దాని యొక్క ఆకారం ఏ ఆకృతిలో ఉన్నది, అవన్నీ మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు భయపడవచ్చు. ముందే ఎందుకు భయపడతావు, కొన్ని మన చెవి అంతా కూడా ఉండవు, కొన్ని కీటకాలు పెద్ద సౌండ్ వేస్తుంటాయి, ఇది కూడా అట్లాంటిదే ఉండొచ్చు కదా, తెలుసుకుని చూసినాక మనం భయపడవచ్చు అని చెప్పి దమనకుడు అంటాడు. అంటే కరకటకుడు సప్పుడు చేయడు, ఏమైంది మాట్లాడతలేవు, సమాధానం ఇస్తలేవు అని దమనకుడు అంటాడు. అప్పుడు కరకటకుడు నాకు గుర్తుకొచ్చింది, ఒకసారి ఒక వ్యాపారి బండ్లను తీసుకొని పోతుంటే ఒక ఎద్దు కాలు ఇరిగింది, దాన్ని అట్నే వదిలేసి వెళ్ళిపోయారు. నేను 2-3 సార్లు చూసాను అది కుంటుకుంటూ నడవడము. తర్వాత ఈ మధ్యలో మనకు అనిపిస్తే చాలా బలిసిపోయి దిట్టంగా మంచిగా ఉన్నది అది అని చెప్పి కరకటకుడు అంటాడు. అయితే ఇంకేం భయం అవసరం లేదు కదా, వెంటనే మనం రాజుగారికి వెళ్ళి చెప్పుదాము, రాజుగారు కూడా భయపడరు, అది కాకుండా మనం రాజుకి సహాయం చేసిన వాళ్ళు అవుతాము అని చెప్పి దమనకుడు అంటాడు. కరకటకుడు అంటాడు, వద్దొద్దు, రాజుకి మనమేనా, మనలాంటి మంత్రులు చాలా మంది ఉన్నారు, అయినా ఎవరు చెప్పాల్సిన పని వాళ్ళే చెప్పాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, తగుదునమ్మా అని తలకెత్తుకుంటే దెబ్బలు తప్పవు, ఒక గాడిద కూడా తగుదునమ్మా అని ముందు కడిగేస్తే దానికి చావు దెబ్బలు తప్పలేదు అని కరకటకుడు అంటాడు. అంటే అప్పుడు దీనికి ఎందుకు ఇష్యూ అని చెప్పి అంటాడు దమనకుడు.
ఏమైంది అంటే, నువ్వు మన రాజు గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అంటాడు. నేను తప్పేం మాట్లాడతలేను, దానికి మన రాజు కూడా భయపడ్డాడు కదా, మరి మనం వెళ్ళి అతనికి చెప్పడం వల్ల అతను మనల్ని మెచ్చుకుంటాడా? ఆయనకు ఆ విశ్వాసం కూడా ఉండదు, కనిపెట్టుకోడు మనుషుల్ని, మన జంతువుల్ని కనిపెట్టుకోడు. మనం ఎంత కష్టపడ్డగా చూసుకుంటే ధీమాగా పోతాడు కానీ సహాయం చేద్దాం అనుకోడు. కాబట్టి మనము అనవసరమైనది తలకెత్తుకోవద్దని చెప్తున్నాను అని చెప్పి కరకటకుడు అంటాడు. ఆహా లేదు, అంతవరకు బాగానే ఉంది కానీ మన రాజు కాబట్టి రాజుని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కదా అని చెప్పి దమనకుడు అంటాడు. ఈ కరకటకుడు కొంచెం సైరేలే అని చెప్పి అంటాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ కరకటకుడు దమనకుడు ఏం చేస్తారు? వీటి మధ్య స్నేహము కుదిరిన తర్వాత ఎవరెవరికి, సింహానికి ఎద్దుకి మధ్య ఉన్న స్నేహాన్ని వీళ్ళు ఎలా చెడగొడతారు, వీళ్ళు రాజు యొక్క ఆశ్రయాన్ని ఎలా పొందుతారు అనేది నెక్స్ట్ కథలో చూద్దాము. మీరందరు ఈ కథలను కొంచెం బోరుగా ఫీల్ కాకుండా వినండి, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఈ కథలు సడన్గా చెప్పాలనుకున్నప్పుడు రాత్రి కూడా నిద్ర పట్టదనుకోండి, మీకు మీ పిల్లలు ఏమైనా గోల చేస్తారనుకోండి, వాళ్ళకి ఈ కథలు వినిపించండి. ఇందులో ఎన్నో మోరల్ వాల్యూస్ ఉన్నాయి. మన జీవితానికి మనము వర్తింపజేసుకునే జీవిత సత్యాలు చాలా దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కరు నా కథలను ఆదరించగలరని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు ఎన్కరేజ్ ఇవ్వండి, నాకు మీరు బూస్టింగ్ ఇవ్వండి. ఓకేనా? మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నెక్స్ట్ కథలకు పోదాం.